సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము ప్రొటెక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ పి. ఈ పి వచ్చేసి పెన్షన్. పెన్షన్ అంటే ఏంటి అంటే, మనం రిటైర్మెంట్ వచ్చిన తర్వాత మనము ఏం చేయకపోయినా మనకి రిటర్న్స్ వచ్చేదాన్నే మనం పెన్షన్ అంటామండి. సో ఈ పెన్షన్లో 3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఏ అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, బి అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, సి అనే పర్చేస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఏ అనే పర్సన్ అనేది ఇతని దగ్గర డబ్బులు లేదు, కానీ ఇతను రెగ్యులర్గా సేవింగ్ చేసిన తర్వాత వచ్చేదాన్ని ఇతను పెన్షన్ రూపంలో తీసుకుంటున్నాడు. 30 ఇయర్స్ పర్సన్ అనుకుందాము. ఇతను రెగ్యులర్గా 60 ఇయర్స్ వరకు ఇతను రెగ్యులర్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దీన్ని మనము అక్యుములేషన్ ఫేస్ అంటారండి. అక్యుములేషన్ ఫేస్ ఏంటి అంటే, అతనికి వచ్చిన శాలరీలో ఏదైతే ఉందో 20% 30% రూపీస్ అమౌంట్ అనేది ఇతను రెగ్యులర్గా ఈ పెన్షన్ కోసం అని కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత, ఇతను ఏజ్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ అనేది చాలా బిగ్ అమౌంట్ అవుతుంది కదా. లెట్ అస్ దట్ 1 crore రూపీస్ అమౌంట్ అయింది అనుకుందాము. దీన్ని మనము పర్చేస్ ప్రైస్ అంటాము. ఈ పర్చేస్ ప్రైస్లో గవర్నమెంట్ ఏం చేసింది అంటే 60% అనేది మీరు మీ సొంత అవసరాల కోసం, అంటే 1 కోటి రూపాయలలో 60 లక్షల రూపాయల అమౌంట్ అనేది మీరు మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం కానివ్వండి, దేనికోసమైనా మీరు విత్డ్రాల్ చేయొచ్చు. రిమైనింగ్ 40% ఏదైతే ఉందో 40% అంటే 40 లక్షల రూపాయలు. ఈ 40 లక్షల రూపాయల అమౌంట్ అనేది మీరు కంపల్సరీగా పెన్షన్ తీసుకోవాలి. ఓకేనా? ఈ 40 లక్షల రూపాయలు ఇది వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఎందుకంటే ఏదైతే మనకు రిటర్న్స్ వస్తుందో దాన్ని మనం ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా ఇది 60% అనేది మీకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, ఈ రిమైనింగ్ 40% అనేది మీరు ట్యాక్సబుల్ ఇన్కమ్. ఇక్కడ నుంచి మీకు పెన్షన్ అనేది రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. దీన్ని అక్యుములేషన్ ఫేస్ అంటున్నారండి. నెక్స్ట్ ఫేస్ వచ్చిందండి, ఇది డిఫర్మెంట్ ఫేస్. ఈ డిఫర్మెంట్ ఫేస్లో ఏమవుతుంది అంటే, సో కస్టమర్ దగ్గర డబ్బులు అమౌంట్ ఉంది, ఒక పొలం కానీ ఏమైనా అమ్మినప్పుడు అతనికి వచ్చింది 30 ఇయర్స్ ఉన్నాడు పర్సను. సో ఇతనికి పొలం అమ్మితే ఒక డబ్బులు వచ్చింది. ఈ డబ్బులు అమౌంట్ అనేది ఇతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, కానీ ఇతనికి ఇప్పుడే పెన్షన్ వద్దు. అట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ తర్వాత నుంచి ఇతనికి పెన్షన్ కావాలి. సో లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తర్వాత డిఫర్మెంట్ పీరియడ్ అంటే ఆగేదాన్ని మనం డిఫర్మెంట్ అంటాము. ఈ డిఫర్మెంట్లో కస్టమర్ అనేది వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇతనికి ఏదైతే అమౌంట్ ఉందో ఇక్కడ నుంచి అతను కావాలనుకుంటే మొత్తం అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే 40% అనేది వరకు పెట్టేసి మిగతా అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. దీన్ని మనము కమ్యుటేషన్ అంటామండి. కమ్యుటేషన్లో ఎలా ఉంటుందంటే మ్యాక్సిమమ్ 60-40% రేషియోలో ఉంటుందండి. అంటే ఇతను మ్యాక్సిమం అప్ టు 60% వరకు, అంటే ఇతను 50%, 30% అండ్ 70% లాగా పెట్టవచ్చు, లేదా 20% అండ్ 80% లాగా కూడా పెట్టవచ్చు. కానీ మ్యాక్సిమం అయితే అతను 60% మాత్రమే అతను విత్డ్రాల్ చేసుకోవచ్చు యాజ్ ఎ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ లాగా. సో దీన్ని డిఫర్మెంట్ స్టేజ్ అంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేజ్, ఈ కస్టమర్ ఏంటంటే 30 ఇయర్స్ పర్సన్ అంటే 60 ఇయర్స్ పర్సన్ ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇక్కడ నుంచి అతనికి రెగ్యులర్గా అతను పెన్షన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇది వచ్చేసి అక్యుములేషన్ ఫేస్, ఇది డిఫర్మెంట్ ఫేస్, ఇది వచ్చేసి ఇమీడియట్ యాన్యుటీ ఫేస్. ఓకేనా? ఇప్పుడు మనము ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ఇందులో కస్టమర్కి మనము యాన్యుటీ విత్ ఆర్ఓపి, ఇక్కడ 2 సిచ్యువేషన్ మనం మాట్లాడదామండి. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. సో ఏ అనే పర్సన్ విత్ ఆర్ఓపి ఏంటంటే, నేను ఈ అమౌంట్ ఏదైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో, ది కమ్యుటేషన్ అమౌంట్ ఏదైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానో, ఈ అమౌంట్ అనేది నా తదనంతరము మా వాళ్ళకి ఈ అమౌంట్ అనేది లెగసీ అమౌంట్ ఏదైతే ఉందో ఈ పర్చేస్ ప్రైస్ వెళ్దాం అనుకుంటాడు. అతను ఆర్ఓపి ఆప్షన్కి వెళ్తాడు. ఇక్కడ అతనికి 5.6% వరకు అతనికి మనం యాన్యుటీ పే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ యాన్యుటీ ఏంటంటే వితౌట్ యాన్యుటీ, అంటే ఏదైతే అతను జమ చేసుకున్నాడు అమౌంట్ పర్చేస్ ప్రైస్ ఉందో ఇతనికే వస్తుందన్నమాట. ఇతను చనిపోయిన తర్వాత ఇతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వెళ్ళదు. ఈ అమౌంట్లో ఏమవుతుందంటే ఇతనికి దాదాపుగా 7% వరకు యాన్యుటీ మాదిరి ఎవ్రీ మంత్ అతనికి ఇస్తూ ఉంటారు. ఇతను చనిపోతే ఈ కంపెనీ అనేది అతనికి ఏమి ఇవ్వదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమి వెళ్ళదు. ఫస్ట్ దాంట్లో మాత్రం అయితే వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాయింట్ లైఫ్ యాన్యుటీ. జాయింట్ లైఫ్ యాన్యుటీలో ఏమవుతుందంటే విత్ రిటర్న్ పర్చేస్ ప్రైస్లో ఇతనికి వస్తుంది. ఇతను చనిపోయిన తర్వాత వీళ్ళ వైఫ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఏ పెన్షన్ వస్తూ ఉంటుంది. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ కార్పస్ అమౌంట్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ జాయింట్ లైఫ్లో కూడా ఇలాగే వితౌట్ రిటర్న్ పర్సన్ ప్రకారం అతనికి ఏదైతే వస్తుందో వాళ్ళ వైఫ్కి వస్తున్న తర్వాత ఈ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళదు. సో దీన్ని మనం జాయింట్ లైఫ్ యాన్యుటీ వితౌట్ రిటర్న్ పర్చేస్ ప్రైస్, విత్ రిటర్న్ పర్చేస్ ప్రైస్ అంటారు. సో ఇంత కస్టమర్స్ అంటారు, నాకు
ఎక్కువ పెన్షన్ కావాలి అంటే కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఓపెన్ మార్కెట్ ఆప్షన్ అనేది కూడా ఇస్తుంది. ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆప్షన్. అంటే ఇతనికి పెన్షన్ ₹1,00,00,000 గాను నేను మీకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాను అంటే వై అనే కంపెనీ ఇదే కంపెనీకి నేను 40,000 రూపాయల పెన్షన్ ఇస్తాను అంటే ఈ కస్టమర్ అనేది ఈ కంపెనీ నుంచి ఎక్స్ అనే కంపెనీ నుంచి అమౌంట్ తీసుకెళ్ళేసి వై కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇతను ఈ పెన్షన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. దీన్ని మనము ఓపెన్ మార్కెట్ ఆప్షన్ అంటారు. కానీ ఇందులో రూల్ ఏంటి అంటే బేస్ దాంట్లో అట్లీస్ట్ అతను 20% అమౌంట్ పెట్టిన తర్వాతనే రిమైనింగ్ 80% అమౌంట్ అనేది వేరే కంపెనీకి అతను ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇక్కడ 20% నుంచి ఇక్కడ అతనికి పెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ అతనికి 80% దాంట్లో నుంచి రెగ్యులర్గా ఇతని పెన్షన్ అనేది అతనికి లైఫ్ లాంగ్ వచ్చేది అమౌంట్ ఉంటుందన్నమాట. దీన్ని మనము ఓపెన్ మార్కెట్ ఆప్షన్ అంటాము.